ఆ పెద్దయినా కేసీఆర్ అయినా రాధాకిషన్ రావు చెప్పింది ఆయన గురించేనా? సీఎంఓ నుంచి ఫోన్ నంబర్లున్న చీటీలు మీరే పంపారా? ట్యాపింగ్ ఆదేశాలు అందించింది ఎవరు? ఎస్ఐబిలోని వారితో నేరుగా ఎందుకు మాట్లాడారు? ప్రభాకర్ రావు మీ ద్వారానే ఆదేశాల అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు? సంతోష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం. కేసీఆర్ కేంద్రంగా అధికారుల ప్రశ్నలు. మధ్యాహ్నం 3 నుంచి 10 గంటల 45 నిమిషాల దాకా సుదీర్ఘ విచారణ. ఫోన్ టవర్ లొకేషన్, వాట్సాప్ కాల్స్ ఆధారాలు ముందు పెట్టడంతో సంతోష్ ఉక్కిరిబిక్కిరంట. తదుపరి నోటీసులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి పంపే అవకాశం అని చెప్పి చూస్తామని. ఏమంటా ఉన్నా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళు దొంగలని తేలినప్పుడు ఇంత గోప్యత ఎందుకు జరుగుతుందో ఇంకా అర్థం కావట్లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తావనకు వచ్చిన పెద్దయిన ఎవరు? ఇప్పటికీ సీఎం కేసీఆర్ అయినా మావోయిస్టుల పేరు చెప్పి రివ్యూ కమిటీ కళ్ళకు గంతలు కట్టి వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనాధికారికంగా ట్యాపింగ్ చేయించి వారిపై నిఘా పెట్టించడం అంతా కేసీఆర్కు తెలిసే జరిగిందా? లేక కేసీఆర్ మాట అంటూ ఆయన పేరిట మీరే అధికారులకు ఫోన్లు చేశారా? ఎస్ఐబి లేదా టాస్క్ ఫోర్స్ అధికారులను మీరు ఏ విషయాల కోసం సంప్రదించేవారు? ఆనాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పదవి విరామణ పొందిన తర్వాత వారి కొనసాగింపునకు ఆదేశాలు ఎలా వచ్చాయి? నాటి డీజీపీతో కేసీఆర్ ఆదేశాలంటూ మాట్లాడింది ఎవరు? అటు సిట్ అధికారులు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై ప్రశ్నల వర్షం అని చెప్పి చూస్తున్నాం. మిగతాది 14 పేజీలో ఉంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అంశం రోజుకైతే వేగవంతం అయితే అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. కానీ ఎంతవరకు అవాస్తవాలు బయట పెడతారు, నిజాలు బయట పెడతారు, కేసులు ఎంతవరకు నమోదవుతాయి? నిజంగానే ఒకవేళ కేసీఆర్ హస్తం ఉందని తెలిస్తే కేసీఆర్ను మరి అరెస్ట్ చేస్తారా? లేదంటే ఎట్లాంటి పరిస్థితి ఉండదు? కురిపించారు, ప్రశ్నల వర్షం కురిపించారంట. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కేసీఆర్ సన్నిహితుడైన సంతోష్ రావును వారు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన సంతోష్ రావు రాత్రి 10 గంటల 45 నిమిషాలకు సుదీర్ఘంగా విచారించారు. ఆనాటి సీఎం కేసీఆర్ తరఫున సంతోష్ రావు తానే చక్రం తిప్పిన నేపథ్యంలో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. విచారణలో పూర్తిగా కేసీఆరే లక్ష్యంగా ప్రశ్నలు సాధించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించిన సిట్ అధికారులు 4 వైపుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఒక తదుపరి నోటీసులు కేసీఆర్కేనని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈలోపు వీలుంటే కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ను విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సాక్ష్యాధారాలతో విచారణ. ఫోన్ ట్యాపింగ్కు మూలమైన రాజకీయ కోణాలను బయటపెట్టే క్రమంలో సంతోష్ రావు విచారణ ముఖ్యమైనదని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే అత్యంత పకడ్బందీగా సాక్ష్యాధారాలతో సహా ఆయనను విచారించారు. నాటి సీఎంఓలో ఆదేశాలు ఇచ్చే విధానం, అధికారులను నేరుగా ఫోన్ చేయడం తదితర అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాగ్మూలంలో పేర్కొన్న పెద్దయిన విషయాన్ని నిఘా పెట్టాల్సిన వారి ఫోన్లు, నెంబర్లు ఎంవీఓ ద్వారా కాగితపు చీటీలో తమకు అందేవన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దయిన అంటే కేసీఆర్ కదా అంటూ సంతోష్ రావును సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఆనాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలను కూడా చూసిన నేపథ్యంలో ఆయనకు నాటి ముఖ్యమంత్రి ఆదేశాలు ఎలా వెళ్ళాయో తెలుసుకోవడానికి సిట్ అధికారులు పలు ప్రశ్నలు సాధించినట్లు సమాచారం. అప్పట్లో కేసీఆర్ను ఎవరు కలవాలన్నా సంతోష్ రావు అనుమతి ఉంటేనే సాధ్యమయ్యేదన్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ అంతా మీరే చక్కదిద్దారు కాబట్టి అసలు సంగతి చెప్తే బాగుంటుంది అంటూ సిట్ అధికారులు కొంత మోతగా మాట్లాడుతూనే కీలక సాక్ష్యాధారాలను, కొన్ని వాట్సాప్ కాల్ డీటెయిల్స్లను ఆయన ముందు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశారని తెలుస్తుంది. కీలకం కానున్న సంతోష్ సమాధానం అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఇగో మన ఏదో ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం నేను జైలుకు పోయొచ్చాను అని చెప్పేసి ఇట్లా పెడుతుండు. ఎట్లా ఇగో ఆయన పోజు ఇట్లా సాధించాం, మనం ఫోన్ ట్యాపింగ్ సాధించామని చెప్పేసి ఏం చేసి వచ్చినామని ఇక కేసీఆర్ వంతు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మరి నేనేమంటా ఉన్నా, ఖచ్చితంగా ఎవరైతే వాస్తవానికి ఇందులో తప్పు చేసిరో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాడెంతటి వాడైనా, ఒక వ్యక్తి
స్వేచ్ఛను హరించి వేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇది రాజకీయ కోణంలో కాకుండా ఖచ్చితంగా దాన్ని తేల్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ వెలుగు పేపర్ చదువుదాం. జనం వనం బాట, మేడారం దారుల్లో జన సంద్రోహం. గద్దెలపైకి ఇవాళ సమ్మక్క రేపు ఇవాళ సారక్క రేపు సమ్మక్క. పునుగొండ్ల నుంచి బయలుదేరిన పడిగిద్దరాజు, కొండాయి నుంచి వస్తున్న గోవిందరాజు, జంపన్నబాబు వద్ద ముగిసిన పూజలు అని చెప్పేసి చూస్తా ఉన్నాం.